అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పేదరాశి పెద్దమ్మ కథల నుంచి బాధ్యత లేని యజమాని అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా రంగాపురం అనే గ్రామంలో మాధవయ్య అనే ఒక రైతుంటాడు. ఆయనకు 5 ఎకరాల పొలం ఉంటుంది. అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తుంటాడు. పనులన్నీ నౌకర్ల మీద వదిలేసి ఏ పని లేకుండా సోమరితనంగా ఉంటాడనమాట. కొన్ని రోజులకు అతని పొలంలో రాబడి మొత్తం తగ్గిపోతుంది. పశువుల మీద వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. కానీ ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఎన్ని విధాలుగా ఆలోచించినా ఎక్కడ లోపం జరుగుతుందో అర్థం కాక చాలా విచారంగా ఉంటాడనమాట. ఒకరోజు అతని దూరపు బంధువు రామయ్య అతన్ని చూడడానికి వస్తాడు. అంతకు ముందు వచ్చినప్పుడు ఉన్న టీవీ ఇప్పుడు కనిపించలేదు. ఏమైంది అని అడుగుతాడు. దానికి మాధవయ్య పొలంలో రాబడి మొత్తం తగ్గిపోయింది. పాల వ్యాపారం కూడా తగ్గిపోయింది. ఇంకా ఖర్చులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్తాడు. దానికి రామయ్య, సరే అయితే నేను చెప్పిన పని చెయ్యి. నీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి అని అంటాడు. ఏమిటి అని అడుగుతాడు మాధవయ్య. ఊరి చివర ఉన్న చింత చెట్టు మీద రోజు ఉదయాన్నే 2 తెల్ల పావురాలొచ్చి వాల్తాయి. వాటిని చూసిన వాళ్ళకి కష్టాలనేవే ఉండవు. అందుకని నువ్వు వెళ్ళి చూస్తే నీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్తాడు. అయితే సరే అని ఒకరోజు ఉదయాన్నే లేచి పావురాలను చూడడానికి బయలుదేరుతాడు. బయటకు వస్తుంటే పాలు తీసే నౌకరు కొన్ని పాలను విడిగా తీసి దాచేసుకుంటాడనమాట. ఆ విషయాన్ని మాధవయ్య గమనిస్తాడు. ఇంకా నౌకరు కంగారుగా మాధవయ్యను చూసి ఆ పాలను తెచ్చి మిగిలిన పాలల్లో కలిపేస్తాడు. ఆ రోజు చెట్టు దగ్గరికి వెళ్ళినా పావురాలు కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం తన పొలం మీదుగా వెళ్తున్న మాధవయ్యకు తన పొలంలో పనిచేసే నౌకరు ధాన్యపు బస్తాలను బండిలోకి ఎక్కిస్తూ కనిపిస్తాడు. ఇంకా మాధవయ్యను చూడగానే కంగారుగా మళ్ళీ వాటిని తీసి పొలంలో పెట్టేస్తాడు. ఆ రోజు కూడా పావురాలు కనిపించలేదు. యథావిధిగా బయలుదేరి చెట్టు దగ్గరకు వెళ్ళినా పావురాలు కనిపించకపోయేసరికి ఏమీ తోచక పొలం వైపు వెళ్తాడు. బారెడు పొద్దెక్కిన ఇంకా పనివాళ్ళు రాకపోయేసరికి అక్కడ ఉన్న చెట్టు దగ్గర కూర్చుంటాడు. ఒక గంట తర్వాత పనివాళ్ళందరూ వచ్చి ఆయన చూసి కంగారుగా ఇంకా ఎప్పుడు ఆలస్యంగా రాముదొర అని పని చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న మాధవయ్యకు ఒక విషయం బాగా అర్థమైంది. నేను అన్ని పనులు పనివాళ్లకు అప్పజెప్పబట్టే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పనిచేస్తున్నారు. అదే నేను అన్నిటిని పట్టించుకుంటే బాగుండేది అని పనివాళ్లతో రోజు ఉదయాన్నే రాకపోతే మీకు ఇక్కడ పనేమీ ఉండదని చెప్పి గట్టిగా చెప్తాడు. అలా రోజు ఉదయం వెళ్తూ పశువులను, పొలాన్ని చూస్తూ వెళుతుండడం వల్ల నౌకర్లు పొరపాటు చేయకుండా ఉంటారు. ఈ విధంగా కొన్ని రోజులకు తన వైభవం అంతా తిరిగొస్తుంది. ఇలా ఉండగా పండక్కి వచ్చిన రామయ్యకు మాధవయ్య ఆనందంగా ఉండడం చూసి, ఏమిటి నీకు పావురాలు కనిపించాయా అని అడుగుతాడు. పావురాలను అడ్డం పెట్టుకుని నాకు కనువిప్పు నీవు కలిగించావు గదా అని చెప్పి అంటాడు. దానికి ఆయన, అవును, నీలో ఉన్న సోమరితనం పోగొట్టడానికే నేను చిన్న అబద్ధం ఆడానని చెప్పి చెప్తాడు. నీవు ఆడిన అబద్ధం వల్ల నా తప్పేమిటో నాకు తెలిసొచ్చింది. ఎంతమంది పనివాళ్ళు ఉన్నా యజమాని దగ్గర లేకపోతే ఎవరికి వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తారు. ఈ విషయం నాకు అర్థమైంది అని చెప్తాడు. ఇంకా ఆ రోజు నుంచి అన్ని పనులను దగ్గర ఉండి చూసుకుంటూ అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఆనందంగా జీవిస్తాడు మాధవయ్య. చూసారా పిల్లలు, మన పనులు మనమే దగ్గరుండి చూసుకోవాలి. లేకపోతే చాలా నష్టం జరుగుతుందన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.